హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్బీ లాగ్స్. ఈరోజు వచ్చేసి అయితే అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఎర్లీ మార్నింగ్ లేచాము 3:30 కల్లా. స్పీడ్గా స్నానం చేసేసాము. ఇంట్లో అదిగోండి మంచిగా పూజ చేశాడు మా ఆయన. అన్ని దేవుళ్ళకి పటాలకు పూలు అన్నీ పెట్టేశాడు. నేను నీట్గా పసుపు పూసి పద్మ ముగ్గు వేసాం. పద్మ ముగ్గు అది మంచిగా వేసి దాన్ని పిండితో వేసాను. ఎందుకంటే నేను ఎక్కువ చాక్ పీస్ తోటి ఇక్కడ వాడేది ముగ్గు లేదని పిండి వరి పిండి ఆ పిండితో వేసేసాను. మళ్ళీ దాని మీద పసుపు అవన్నీ నీట్గా గీసుకున్నాను. పసుపు కుంకుమ మంచిగా. మీరు ఎలా వేసారు? పద్మ ముగ్గుతో వేసారా, పిండితో వేసారా? ఆబ్వియస్లీ అందరైతే పిండితో వేస్తారు. నేను కూడా పిండితో వేసేసి అదిగోండి ఇంటి ముందు కూడా స్పీడ్గా వేసేసి ముగ్గేసేసి పసుపు కుంకుమ వేసాను. దీపం కూడా పెట్టాను స్నానం చేసి రాగానే స్పీడ్గా. అదిగోండి నీటిలో మా అమ్మ చెప్పింది, ఇంక మీరు ఎలాగో కాలువకి వెళ్ళలేరుగా, అందుకని దీపం వదలండి ప్లేట్లు అంటే చీకట్లోనే 4 దీపం వదిలాము నీళ్ళల్లో. మంచిగా ఒక బౌల్ లాంటిది తీసుకొని దాంట్లో తమలపాకులు పెట్టి పసుపు కుంకుమ వేసి 2 వత్తులు ఆవు నానబెట్టి వెలిగించి ఇంకా మేమైతే దీపం అయితే వదిలేసాము. దీపదానం చేసేసాము నెలల్లో. ఇదిగోండి ఇప్పుడైతే ఇంట్లో అయితే పిండితోటి అయితే మేమైతే దీపాలు అయితే చేసేసుకున్నాము. చిన్నవి 2 ముసురు దీపాలు, ఒకటేమో పెద్దది. మంచిగా వాటికి శివనామాలు వెంకటేశ్వర స్వామి నామం పెట్టేసుకొని మా ఆయన అయితే ఇంక ముట్టించేసాడు మంచిగా. అదిగోండి చూస్తున్నారు కదా, బాగుంది కదా. మీరు ఎలా చేశారో కామెంట్లో తెలపండి. అదిగండి మా పూజ అయితే ఇలా జరిగింది. ఈరోజు అయితే అందరూ ఇలాగే చేస్తారు పూజ. మాకు తెలియదు కాబట్టి మా పూజలో ఏం తప్పులు ఉంటే చూసి అందరూ ఎలా చేయకూడదు అలా చేయాలని కామెంట్ రూపంలో తెలపండి. ఇదిగోండి ఇలా అయితే చేసేసాము. ఇప్పుడైతే కొబ్బరికాయ ఇంకా కొట్టాలనుకుంటున్నాము. ఇప్పుడైతే ఇంట్లో అయితే కొబ్బరికాయ కొట్టేసుకున్నాము. ఆ హారతి కూడా ఇచ్చేసాము. ఇంక పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే గుడికి వెళ్దాం అనుకుంటున్నాము. బయటకు వచ్చి చూస్తే ఇంక తెల్లారింది, 5:30 అయింది. ఇంకా అయితే మంచి అయితే పోలేదు. అది కానీ నీట్గా కడిగి అక్కడ కూడా ముగ్గేసి మంచిగా పసుపు కుంకుమ వేసి దీపం అయితే వదిలాము. ఆ నీటిలో అయితే మేమైతే మీరందరూ కూడా ఇలాగే వదులుంటారు. ఎలా వదిలేరో కామెంట్ సెక్షన్లో తెలపండి. ఇదిగోండి చూడండి, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎంత బాగుందో. అయ్యో చాలా బాగుంది కదా. అదిగోండి ఇంకా గుడికి అయితే బయలుదేరిపోయాము. ఇదిగోండి ఇప్పుడైతే ఉదయాన్నే కాబట్టి రోడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. గుడి దగ్గర చూడండి కార్లు అయితే చాలా ఉన్నాయి. చాలా మంది వచ్చేసారు. అదిగోండి ఫుల్ చాలా 5:30కే చాలా మంది వచ్చేసారు. మేమైతే ఎక్కువ మంది ఉండరేమో అనుకొని ఉన్నాము, కానీ చాలా మంది వచ్చేసారు. మేము వచ్చేలోపు అందరు చేసేసి వెళ్ళిపోతున్నారు. మేమే లాస్ట్ పెట్టుకుంటే 5:30కి వచ్చాం కాబట్టి. అదిగోండి అందరైతే దీపారాధన అయితే చేసేసారు. ఇదిగోండి నేను కూడా ఇక్కడ కూడా ఇంట్లో లాగే పసుపు పూసి మంచిగా ముగ్గేసి పసుపు కుంకాలన్నీ వేసేసి దీపం అయితే ముట్టిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడైతే ఇక్కడ ఆకులు సరిపోలేదని ఆకులు తీసుకురమ్మని పంపించేస్తే ఒక్కొక్కటి 5 రూపీస్ అని చెప్తున్నారు. చాలా రేట్ అయితే ఉన్నాయి. ఇంకా పిండి దీపం అయితే పెట్టేసాను. ఆకులు తీసుకొచ్చిన తర్వాత కింద ఆకులు నేను పెట్టాను. ఇప్పుడైతే గౌరీదేవిని చేస్తాను. నాకు ఎలా చేయాలో ఫస్ట్ టైం చేస్తున్నాను. ఇంతకుముందు అయితే మా అమ్మ చేసేది ఇలాగా, అందుకే మా అమ్మని చేసి నేను కూడా చేస్తున్నాను. అన్నీ చెప్పింది మా అమ్మ ఎలా చేయాలి. అందుకని గౌరీదేవిని అయితే చేసేసాను. మంచిగా బాగా వచ్చేసింది గౌరీదేవి అయితే. ఇప్పుడైతే దానికి పసుపు కుంకుమ అవన్నీ పెట్టి మంచిగా డెకరేషన్ బొట్లు అయితే పెట్టేశాను. ఇప్పుడైతే ఇంకా వత్తులు అయితే అది ఉసిరికాయ ఇంకోటి ఉందిగా, ఉసిరికాయ ఒకటి, ఒక పిండి దీపం కూడా వెలిగించాము గౌరమ్మ దగ్గర అయితే. పెద్ద దీపంలోనేమో ఆవు నెయ్యితోటి 365 వత్తులు అయితే వెలిగించేసాము మంచిగా. ఇవన్నీ వెలిగించేసి కడ్డీలతో వెలిగించాను. అందరు కడ్డీలతో వెలిగించాలంటే కదా, అందుకే కడ్డీలతో వెలిగించాను. కడ్డీలు అయితే ఇంకా గౌరమ్మ చుట్టూ 365 చుట్టూ తిప్పేసి అక్కడైతే గుచ్చేసి ఇంకా అక్షంతలు అయితే వేసాను మంచిగా. మా ఆయన కూడా అక్షంతలు వేసాడు. ఇంకైతే కొబ్బరికాయ కొనుక్కొస్తే 40 రూపీస్ అంటే కొబ్బరికాయ కొట్టాము. ఇప్పుడైతే ఇంకా హారతి కూడా ఇచ్చేస్తున్నాను. పూజ అయిపోయింది కదా, కొబ్బరికాయ కొట్టినట్టు హారతి ఇచ్చేయాలి, అందుకని హారతి ఇచ్చేస్తున్నాను. మంచిగా బాగా జరిగింది పూజ అయితే. మీరందరూ పూజ ఎలా చేశారో కామెంట్ సెక్షన్లో తెలపండి. అదిగోండి మా 365 వత్తులు గౌరమ్మ దగ్గర ఎలా వెళుతున్నాయి చూడండి అందరూ అయితే.
చాలాసేపు అయితే బాగుంది, ప్రశాంతంగా ఉంది. అక్కడే ఉన్నాము దీపం కొండ ఎక్కిందాకైతే మేము. ఇప్పుడైతే గుళ్ళోకి వచ్చేసాము వినాయకుడిని దర్శనం చేసేసుకోవడానికి. వినాయకుడిని దర్శనం చేసేసుకున్నాము. చూడండి ఎంతమంది జనం ఉన్నారు. ఇక్కడైతే ఈరోజు దీపదానం చేస్తే మంచిదని అందరూ దీపం దానం చేస్తున్నారు. ఒక ఇస్తరాకులో కొంచెం బియ్యం పోసి దీపాలు పెట్టి ఎంతో కట్ట దక్షిణ పెట్టి పూజారులకు అయితే దానం చేస్తున్నారు. అలా చేస్తే మంచిదంట. ఇంకైతే ఇప్పుడైతే పూజ ముగించేసుకొని మేమైతే ఇంకా ఆఫీస్కి వెళ్తున్నాం. ఒకేసారి బయటకు వచ్చాము. ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్లో ఐడి కార్డ్ పెట్టేసి హనుమాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము. హనుమాన్ టెంపుల్లో కూడా ఇప్పుడే అందరు పూజలు అయితే చేస్తున్నారు. ఇక్కడ కూడా వచ్చేసి మంచిగా మేమైతే ఇంకా ఆంజనేయ స్వామి దర్శనం చేసేసుకొని వెళ్దాం అనుకుంటున్నాము. అందుకని హనుమాన్ టెంపుల్కి వచ్చాము. పొద్దున్నే చాలామంది జనం ఉన్నారు. ఇక్కడ కూడా మంచిగా ఇక్కడ కూడా దీపాలు వెలిగిస్తున్నాం. మాకు తెలియదు కాబట్టి ఇక్కడ తీసుకురాలేదు. ఇప్పుడైతే ప్రదక్షిణాలు చేసేసాము. మంచిగా ప్రదక్షిణాలు చేసేసి ఇంకా పూజ అయితే ముగించేసుకున్నాము. బయట అయితే ఇంకా ప్రసాదాలు అన్నీ పెడదన్నారు. పక్కనే నాగమయ్య స్వామి ఉంటే ఆ దేవుడి దగ్గరికి అయితే వెళ్ళాము. ప్రదక్షిణాలు పూర్తి చేసుకుని దేవుడి దగ్గరికి వెళ్ళాము. అక్కడ కూడా ప్రదక్షిణాలు అయితే చేసేసాము. మంచిగా ప్రదక్షిణాలు చేసేసి కడ్డీ లైన్ పెట్టి హారతి చేసాము. అక్కడ కూడా అయితే మా పూజ అయితే ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు ఇలాగైతే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ సాయంత్రము ఉపవాసం ఉన్నాము. అందుకని సాయంత్రం కూడా గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళి జ్యోతి దర్శనం చేసుకున్న తర్వాత ఉపవాసం విడవాలంట. అందుకని మన ఛానల్లో మళ్ళీ 6ంటికి కొత్త వీడియో వచ్చింది. అందరూ చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా